నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం జీహెచ్ఎంసీ పరిధిలో 38 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను నిర్మిస్తున్నాం ఎర్రగడ్డలో నూతన బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రులు తలసాని మహమ్మద్ అలీ తెలంగాణ టూర్లో ప్రధాని మోడీ అన్ని అబద్ధాలే చెప్పారు పీఎం స్థాయిలోని వ్యక్తి అబద్ధాలు మాట్లాడటం దురదృష్టకరమన్న కొప్పుల ఈశ్వర్ మోడీ రామగుండం పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘించారు లోక్సభ ప్రివిలేజీ కమిటీకి ఫిర్యాదు చేస్తానని వెంకటేష్ నేత రాజగోపాల్ రెడ్డి ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు ఈసీకి ఫిర్యాదు చేసి డబ్బులు బీజేపీ సీజ్ చేయించిందన్న ఎంపీ రాజయ్య ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం నిందితులను 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించిన రౌస్ అవెన్యూ కోర్టు ఇక డీటెయిల్స్ చూస్తే నగరంలో మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది పాదచారుల భద్రత కోసం ఎర్రగడ్డలో నూతనంగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమ్మద్ అలీ మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు సుమారు 5 కోట్ల వ్యయంతో స్టేర్కాస్ లిఫ్ట్గా ఎస్కలేటర్ షెల్టర్ వాక్ పేతో పాటు మెరుగైన లైటింగ్ భద్రతా సౌకర్యాలతో దానిని నిర్మించారు హైదరాబాద్ వ్యాప్తంగా 38 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు మంజూరు చేసిందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పారు ఇప్పటి వరకు 75.65 కోట్ల అంచనా వ్యయంతో 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించామన్నారు వాటిలో ఇప్పటి వరకు 7 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి వచ్చాయని మిగిలిన వాటి నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని మేయర్ వివరించారు మున్సిపల్ జిహెచ్ఎంసీ అఫీషియల్స్ అందరికీ స్థానిక కార్పొరేటర్లకి ఎక్స్ కార్పొరేటర్లకి మరియు ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారం అయితే ఈరోజు సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీలో ఈఎస్ఐ వద్ద ఈ ఫుట్ ఓవర్ 5 కోట్లతో ఈరోజు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది అది మీ అందరికీ కూడా తెలుసు గత 5 ఏళ్ళు మనం ఎట్లుంటే ఈ రోజు మనం ఎట్లుందో అంటే అభివృద్ధిలో మనం ఎట్లా చూసుకుపోతున్నామో మీ అందరికీ కూడా తెలుసు అయితే మన మంచి మనసుతో మన గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు మార్గదర్శకత్వంలో ఈరోజు అభివృద్ధి పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి దాంట్లో మీరు చూసినట్టయితే ఈరోజు ఈఎస్ఐ అంటే పలు జంక్షన్ల దగ్గర ఎక్కడైతే కంజెషన్ ఉందో అక్కడక్కడ మేము జంక్షన్ ఇంప్లిమెంట్ తెలంగాణ టూర్కు వచ్చిన మోడీ అన్ని అబద్ధాలు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు పీఎం స్థాయిలోని వ్యక్తి అబద్ధాలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో మోడీ సత్యదూరమైన వ్యాఖ్యలు చేశారు రామగుండానికి పీఎం రావడానికి ముందే సింగరేణి కార్మికులు ప్రైవేటీకరణ యత్నాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారని మంత్రి గుర్తు చేశారు చాలా సత్యదూరం అంటే స్వయంగా ప్రభుత్వమే ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ దాదాపు 4 సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేసినటువంటి ప్రభుత్వమే మరి ప్రధానమంత్రి ఈ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం దీనికి ఒక ప్రధానమైన కారణం కూడా ఉంది ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఎస్టీఎల్ ప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలు తీవ్రమైన నిరసనను వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో అదేవిధంగా సింగరేణి కార్మికులు మరి మూకుమ్మడిగా దాదాపుగా వాళ్ళు మా సింగరేణి సంస్థను ప్రైవేటీకరిస్తున్నటువంటి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ప్రతి మైన్ దగ్గర ప్రతి డివిజన్ లో తీవ్రమైన నిరసనలు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో అదేవిధంగా సింగరేణిని ప్రైవేటీకరణ చేయొద్దు దాదాపు 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థ ఈ ప్రాంతంలో లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పించడమే కాకుండా అనేక పరిశ్రమలకు మరి బొగ్గును అందిస్తూ మరి ఆధారమైనటువంటి ఒక మంచి పరిశ్రమ లాభాల బాటలో నడుస్తున్నటువంటి పరిశ్రమ దీన్ని ప్రైవేట్ పని చేయొద్దని చెప్పేసి మన ప్రభుత్వం ముఖ్యంగా మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అడ్డంగా నిలబడి ప్రైవేటీకరించే దాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భంలో ప్రజలను రామగుండం కార్యక్రమంలో స్థానిక ఎంపీ అయినా తనను పిలవకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఎంపీ వెంకటేష్ నేత ఆరోపించారు స్థానిక ఎంపీ కాకుండా బండి సంజయ్ను ఆ కార్యక్రమానికి ఎందుకు పిలిచారని ప్రశ్నించారు ఈ వ్యవహారాన్ని లోక్సభ ప్రివిలేజీ కమిటీకి ఫిర్యాదు చేస్తానని వెంకటేష్ నేత చెప్పారు దాంట్లో ఉన్నటువంటి కోల్ విలువలను తెలుసుకోవడానికి పరిశోధనకి ఇన్నోవేషన్ కి ఎక్స్కవేషన్ కి కాబట్టి గుజరాత్ లో నువ్వు ఏ రకంగా అయితే రిక్వెస్ట్ చేస్తే గుజరాత్ లో కేటాయించినవో అట్లనే
మా తెలంగాణ సింగరేణికి ఇచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ బిడ్డలు, దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, బడుగు బలహీన వర్గాల బిడ్డలకు ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇంత అన్నం దొరుకుతుందని చెప్పి మేము అంటున్నాం. ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదు. ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి ఓటమిని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ బడుగుల రాజయ్య ఆరోపించారు. గొల్ల కుర్మలను నిధులు గిస్తలేరు ఆపేశారు అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. మునుగోడులోని 7,600 మంది గొల్ల కురుముల అకౌంట్లో డబ్బులు పడ్డాయన్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి గొల్ల కురుములకు కుట్రపూరితంగా డబ్బులు రాకుండా ఆపేశారని రాజయ్య స్పష్టం చేశారు. గుళ్ళు కొనుగోలు చేద్దాం అనుకునే ముందల నువ్వు నీ బీజేపీ పార్టీకి చెందిన నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా వచ్చినటువంటి డబ్బులను తీసుకోకుండా లబ్ధితో ఈ యొక్క గుళ్ళ కుటుంబాలకు మోసం చేసిన అన్యాయం చేసినందుకు ఆ పాపం మీరే రాకుండా తీసుకోకుండా కంప్లైంట్ చేస్తారు. మళ్ళీ మీరే ఇవాళ గుళ్ళ కుటుంబాలకు మరి గుళ్ళ కొనుగోలుకు పైసలు ఇస్తలేదు ధర్నా చేయడం సిగ్గుచేటు. కేసీఆర్ ప్రభుత్వం భారతదేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ గుళ్ళ పంపిణీ లేదు. ఇలా 12,000 కోట్ల రూపాయలు పెట్టి మరి 7,50,000 కుటుంబాలకి ఈ రాష్ట్రంలో మరి లక్షలాది గుళ్ళు ఇచ్చినటువంటి సందర్భం ఈ దేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల, కేసీఆర్ వల్ల అయింది. అందుకని మా గొల్ల కుటుంబాలకు మునుగోడు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా 2వ విడత ఈ యొక్క గొర్రెల కొనుగోలుకు డబ్బులు కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతినిచ్చింది. అభిషేక్ విజయ్ నాయర్ ను ఈడీ అధికారులు 5 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారించనున్నారు. ఈడీ కస్టడీలో నిందితులను కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కూడా న్యాయస్థానం అనుమతినిచ్చింది. అలాగే 2 లక్షల రూపాయల పూచీకత్తుపై వారిద్దరికీ సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం రూరల్ మండలం పెద్దతండ వద్ద తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో బంక్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. మంత్రి పువ్వాడ మార్క్ఫెడ్ వ్యవస్థను మరింత లాభాల్లోకి తీసుకురావడానికి కృషి చేయాలని మంత్రి సూచించారు. రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ముఖ్యంగా ఇంతకుముందు మొక్కజొన్నల సేకరణలో తెలంగాణ రాష్ట్రంలో మరి ముందుండి మొక్కజొన్నలు కానీ, లేకపోతే పెసలు కానీ, లేకపోతే ఇతర పల్సెస్ విషయంలో కానీ రైతులకి చాలా మేలు చేసే విధంగా మార్కెట్ పనిచేసింది. రైతులు కూడా మీరు మరి పంటకి గిట్టుబాటు ధర లభించడం కోసం, రైతుల కోసం అని చెప్పి ఏర్పాటు చేయబడ్డ మార్కెట్ని మరింత ముందుకు తీసుకుపోయి మీరు మీ సంస్థని మరింత లాభాల్లో నడిపించే విధంగా కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఈరోజు మరి ఇక్కడ ఏర్పాటు చేసుకున్న మీ కమిటీ మీటింగ్ కూడా ఖమ్మంలో ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా మంచి నిర్ణయాలు. జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకుని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విద్యార్థులకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న మాట ఆచరణలో అమలు చేస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బాలల బంగారు భవిష్యత్ కోసం బాటలు వేస్తున్నామన్నారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సంఘం అధ్యక్షులు గారు కూడా ఇప్పుడు
రవి భారతదేశ మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు దాని బాలలకు అంకితం చేయడం జరిగింది. ఈరోజు బాలల దినోత్సవంగా భారతదేశం అంతా కూడా మరి జరుపుకోవడము, వారిని గుర్తు చేసుకోవడము. మరి ఇక్కడ పిల్లలంతా వచ్చి కూడా మాకు మరి పూలతో చాచా నాయుడు గారికి గులాబీ పూలు అంటే బాగా ఇష్టం కాబట్టి ఆ గులాబీ పూలతో పిల్లలు అందరూ కూడా సత్కరించారు. వారికి వేసుకున్నది అభ్యాస స్కూల్లో టీచర్స్కి, హెడ్ మాస్టర్కు, పిల్లలందరికీ కూడా ఆయన చాచా నాయుడు గారి దినంలో బాలల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. భారతదేశ మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ పుట్టిన రంగారెడ్డి జిల్లా బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్లోని 16వ వార్డులో ఎర్ర జైహింద్ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ 133వ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, కార్పొరేటర్లు వందేటి ప్రభాకర్ రెడ్డి, బండారి మనోహర్, బాలు నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువత పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ గారి 133వ జన్మదినోత్సవాన్ని మన కార్పొరేటర్ అయిన ఎర్ర మహేశ్వరి జయంత్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బాలాపురంలో జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మేయర్ గారు చీరింత పారిజాత నరసింహారెడ్డి గారు, మన డిప్యూటీ ఫ్లోర్ లీడరు వంగేటి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటర్లైన మనోహర్ గారు, బాలునాయక్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ యొక్క నెహ్రూ అంటే గుర్తొచ్చేది బాలల దినోత్సవం. మరి ఈ బాలల దినోత్సవం కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. కానీ చాచా నెహ్రూ జయంతి అనేది మరి చాలా మటుకు చాలామంది మర్చిపోతున్నారు. ఎందుకంటే బాలల దినోత్సవం అనేదే చాచా నెహ్రూ పుట్టినరోజుకి సందర్భంగా పెట్టినది. ఎందుకంటే ఆయన యొక్క తలపై తెల్లని టోపీ, ఎదపై ఎర్రని గులాబీ, చిరునవ్వుతో ఎప్పుడు పిల్లల మధ్యలో ఉంటూ నేటి బాలలే రేపటి పౌరులు అనడానికి, రేపటి పౌరులకి మనం ఏమిస్తున్నాం సమాజానికి మెసేజ్ అనే దానికోసము కృషి చేసినటువంటి మహనీయుడు. మరి మన భారతదేశానికి స్వాతంత్రం కోసం గాంధీ వీళ్ళతో పోరాడడమే కాకుండా లౌకిక రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం కరీంనగర్లో 30 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని నగర సుందరీకరణ పేరుతో తొలగించడం బాధాకరమని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. దేశానికి మొదటి ప్రధానిగా పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప వ్యక్తికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో తెలంగాణ ప్రభుత్వానికి తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. నెహ్రూ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని నరేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. సంవత్సరాల కింద ఇక్కడ నెహ్రూ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ఈ నగరం మొత్తంలో ఈ ఒక్క ప్రాంతంలో మాత్రమే నెహ్రూ విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని ఈ కూడలి మరి రోడ్డు అభివృద్ధి పేరు మీద తొలగించి ఆ రోజు రోడ్డు పక్కన పడేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మేము దానికి ధర్నాలు చేస్తే ఆ విగ్రహాన్ని కొంచెం తరలించింది. దాని తర్వాత కమిషనర్ వచ్చి మేము మళ్ళీ దానికి ధర్నా కార్యక్రమం చేస్తే కమిషనర్ వచ్చి మేము ఎట్టి పరిస్థితుల విగ్రహం నెలకొల్పాలని చెప్పి మాటించి ఇప్పటికి సంవత్సరం గడుస్తూ ఉంది. ఈ పాలకులు చిత్తశుద్ధి లేదు. ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేయడమే కాదు, మరి ఎంతో మంది బలిదానం చేస్తే ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది.
ఆనాడు నెహ్రూ గారు మరి పెద్ద ఎత్తున స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఈ దేశానికి మరి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి పథంలో నడిపించినటువంటి గనుడు గొప్ప నాయకుడు నెహ్రూ గారిని ఈరోజు చిన్న చూపు చూస్తా ఉన్నారు. దీన్ని మేము ఏ పక్షాన ప్రజలు ఊరుకునే ముచ్చట్లేని చేసి చెప్తా ఉన్నాం. వెంటనే నెహ్రూ విగ్రహం యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కంకనల్లగూడెం గ్రామ పంచాయతీ పరిధి సేరిగూడెంలో కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కస్తూరి శ్రీచరణ్ గ్రామస్తులు అభినందించారు. కస్తూరి ఫౌండేషన్ 2017లో విద్యారంగాన్ని సేవారంగంగా ఎంచుకొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా పేద విద్యార్థుల కోసం ఫౌండేషన్ ప్రారంభించినట్లు కస్తూరి శ్రీచరణ్ చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారుగా 100 పాఠశాలలను పూర్తిగా ఆధునీకరించి విద్యార్థులకు మౌలిక వసతులు సమకూర్చి స్టూడెంట్స్ కు నోట్ బుక్స్ ను పంపిణీ చేస్తున్నామన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు విద్య అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ ఫౌండేషన్ కృషి చేస్తోందని కస్తూరి శ్రీచరణ్ స్పష్టం చేశారు. కస్తూరి ఫౌండేషన్ 2017లో విద్యారంగాన్ని సేవారంగంగా ఎంచుకొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతం లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల ఉన్నత లక్ష్యంగా ఈ ఫౌండేషన్ ప్రారంభించనుంది. ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు సుమారుగా తెలంగాణ వ్యాప్తంగా ఒక 100 పాఠశాలకు పైన పూర్తిగా ఆధునీకరించి అక్కడ విద్యార్థులకు ఏవైతే మౌలిక వసతులు అవసరమైతే అవన్నీ సమకూరుస్తూ విద్యార్థులకు నేరుగా ఉపయోగపడే విధంగా నోట్బుక్స్ కావచ్చు, స్టేషనరీ మెటీరియల్ కావచ్చు, వాళ్ళకు మిడ్ డే మీల్ సంబంధించిన ప్లేట్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ఏదైతే సమాజంలో అట్టడుగు వర్గాలకు విద్యను ఇస్తున్న ప్రభుత్వ పాఠశాల బలంగా ఉండాలని, ఆ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలంగా ఉంటేనే సమాజంలో ప్రతి ఒక్కరికి విద్య అందుతున్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మా ఫౌండేషన్ సంకల్పించి ఈ రకంగా ముందుకు పోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ పాఠశాల ఈరోజు ఈ కంకణాలు కూడా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ సన్ సిటీ రాధానగర్ పేజీ 2లో నడిచే రోడ్డును భూబకాసురులు ఆక్రమిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డును కబ్జా చేసి అక్రమంగా నిర్మిస్తున్నారని బండ్లగూడ జాగీర్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డికి ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా చర్యలు తీసుకోకుండా వెనకడుగు వేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ రోడ్డుకు అడ్డంగా కట్టిన ప్రహారీ గోడను అధికారులు వెంటనే తొలగించుకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని స్థానికులు స్పష్టం చేశారు. ये साइट का मैं कंप्लेन दी थी 31 को दुबई से आके। ये मैं प्लॉट नंबर D9 की ओनर हूँ, रिजवाना सुल्ताना। ये लोग मैडम है ना इलीगली कंस्ट्रक्ट कर रहे थे। मैं है ना ऑलरेडी कंप्लेन करी कमिश्नर साहब को। कमिश्नर साहब बहुत अच्छा एक्शन लिए, ये है ना तोड़ दिए जो इलीगली कंस्ट्रक्टेड था। 15 फीट की रोड बना दिए थे, ये एक काम हो गया। और एक कंप्लेन मैं उस तरफ की दी थी जो 2 लेआउट के बीच में कनेक्शन है, उसको है ना उन लोग दीवार बनाए 1 जून में। वो पेपर भी ऑलरेडी मैं कमिश्नर साहब को सबमिट कर दी, ठीक है। उसका डॉक्यूमेंट्स भी सबमिट करी कि जून में ये है ना उन लोग रूम बनाए। 2 लेआउट के बीच में 40 फीट में इलीगली एक रूम और एक वॉचमैन रूम और एक बाथरूम बनाए उन्होंने, ठीक है। మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో 3 అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 16 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి చెందిన షేక్ మొహిద్దీన్ అలీ, ఆనంద్ కుమార్, దుర్గా ముఠాగా ఏర్పడి జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారని వివరించారు. షేక్ మొహిద్దీన్ పై తెలుగు రాష్ట్రాల్లో 30 దొంగతనం కేసులున్నాయన్నారు. ఈ 3 డోర్నకల్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా కనిపించడంతో డోర్నకల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే దొంగతనాల విషయాలు బయటపడ్డాయన్నారు. నిందితులను అరెస్ట్ చేసిన సిసిఎస్సిఐ మోహన్ సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. ఒక 2 టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఫామ్ చేసిన తర్వాత వన్ ఇస్ హెడెడ్ బై
ఆర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్, ఇంకొకటి డోర్నకల్ పోలీస్ వాళ్ళు 2 టీమ్స్ ఫామ్ చేసి టెక్నికల్గా అంతా మనం వర్కౌట్ చేసి ఇవాళ ఒక అక్యూజ్ని పట్టుకున్నాము. అతని పేరు షేక్ మొహమ్మద్ అలీ. ఇతను ఏలూరుకి చెందినవాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇతని మీద ఆల్రెడీ ప్రీవియస్గా 30 అఫెన్సెస్ ఉన్నాయి. ఇప్పటిదాకా 30 క్రైమ్స్ అతనులో అక్యూజ్డ్గా ఉన్నాడు. ఇప్పుడు మన మహబాద్ జిల్లాకి లో ఒక 2 క్రైమ్స్లో మనం పట్టుకోవడం జరిగింది. ఇతని ఇంట్రాగేషన్లో ఇతని మోడల్స్ ఆపరేండి ఏంటంటే ప్రతి ఒక్క ట్రైన్ రూట్ లేకపోతే బస్ రూట్లో దిగేసి ఎక్కడ అఫెన్స్ చేయనికి, అంటే ఇల్లు బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి సామాన్లు తీసుకోవడం, అఫెన్స్ చేయనికి ఎక్కడ ఈజీగా ఉందో అని వర్కౌట్ చేసుకొని ఒక వన్ డే ముందు రెక్కి చేసుకొని ఆ ప్లేస్కి వెళ్ళేసి దొంగతనం చేయడం జరుగుతుందండి. ఇట్లా 30 అఫెన్సెస్ చేసినాడు. మన దగ్గర ఈ అఫెన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తరువాత బ్రతుకులు మారతాయనుకున్నప్పటికీ ఏదో ఒక చోట అమాయక ప్రజలు ఆంధ్ర పాలకులు గుంపు మేస్త్రీల మాయమాటలకు మోసపోతూ బలైపోతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలో చెంచుపెంటలకు సంబంధించిన ఆదివాసులను ఆంధ్రకు తరలించేందుకు గుంపు మేస్త్రీలు ప్రయత్నించారు. ఆంధ్రాలో పొలం పనులకు తీసుకెళ్తున్నామని చెంపు చర్చలను మోసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ముందస్తు సమాచారంతో నిఘా ఏర్పాటు చేసి చెంచులను తరలిస్తున్న గుంపు మేస్త్రీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పత్తి కూలీ కోసం అని తీసుకెళ్లి మేస్త్రీలు చెప్పి బండలు మోపించేందుకు తీసుకెళ్తున్నారని చెంచులు వాపోయారు. ఎక్కడ వెళ్తున్నారు? విజయవాడ. అంటే ఏం పని చేయాలి? ఇక్కడ ఆంధ్రలో తీసుకెళ్ళేది గతకు 30 ఏళ్ళు అంటే తాడిపోయినా కష్టం చేసినట్టు ఇస్తారు. ఏం పని అక్కడ చేసి? ఇటుక పని సార్. ఇటుక పని. ఎంతమంది వెళ్తున్నారు మీరు? 13 మంది సార్. అంటే బీకే పుంతల నుంచి ఎక్కడ ఆంధ్రకా? ఎక్కడ పోతున్నారు? ఆంధ్రలే సార్, మాచర్ల. సరే మరి. వాడు యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సంజీవ పార్క్ లో జరిగిన కార్తీక మాస వనభోజన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యాదవ సేవా సంఘం వారికి ముందుగా అభినందనలు తెలిపారు. కృష్ణ యాదవ్ ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమంలో యువకులు ముందుండి సంఘం పెద్దలు అనుభవాలను సూచనలతో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అలాంటి శరత్ యాదవ్, తోకల మహేష్ యాదవ్ పాల్గొన్నారు. వనభోజన కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి యాదవ్ సేవా సంఘం సభ్యులు, కార్యవర్గ సభ్యులు, బంధుమిత్రులు, అధికారులు, సోదరిమణులు, లాయర్లు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అన్న బీసీ సంఘం అధ్యక్షులైనటువంటి పాండు యాదవ్, శరత్ యాదవ్, మా గోకుల్ బ్యాంకు చైర్మన్గా ఉన్నటువంటి జగదీష్ యాదవ్ అన్న, ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి మిత్రులకు, బంధుమిత్రులకు, సోదరిమణులకు అందరికీ కూడా ఈ వనభోజన కార్యక్రమాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. చక్కటి కొన్ని ఆటల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు.
ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.